హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూద్దాం. అదేవిధంగా నిన్న బీసీల రాజ్యాధికారం కోసం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన దానికి సంబంధించిన సభకు సంబంధించిన వివరాలు కూడా ప్రత్యేకంగా 10వ పేజీలో ఉంది. ప్రత్యేకంగా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. రైతు భరోసాపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ కొండను తవ్వి కనీసం కప్పను కూడా పట్టలేదు. సాగు చేసే భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తారట. 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఇస్తామని డప్పు కొట్టిన నాయకులు ప్రజల అభిప్రాయాన్ని తుంగలో తొక్కారు. 6 నెలల కాలయాపన, ఒక పంట పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన పాపం ఎవరి ఖాతాలో జమ కట్టాలి? ప్రజలను పిచ్చోలను చేసేందుకే ఈ రాజకీయాలు. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట భూస్వాములకు దోచిపెట్టిందని గొంతు చించుకున్న నేతలు ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో. వినేటోడు ఉండాలి కానీ చెప్పేవాడిని శ్రీరంగ నీతులే అంటారు మన పాలకులు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 6 గ్యారంటీల అమలు నత్తనడకన కొనసాగుతుంది. ఇంకా ఈ నాయకులు రైతులను రాజులు చేయడం ఏమో కానీ దొరలు పెత్తందారులు మాత్రం కోట్లకు పడగలెత్తడం ఖాయంగా కనిపిస్తుంది అని మా పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిండు. వాస్తవం. ఒక అగ్రకులం అనుకోండి, ఇంకో కులం అనుకోండి. ఇప్పుడు మల్లారెడ్డి అటువంటి క్యాండిడేట్కి ఒక 600 ఎకరాలు ఉంటే 600 ఎకరాలలో ఆయనే ఇక కౌలుకి ఇచ్చేస్తే 600 ఎకరాలకు ఇక రైతు బంధు వచ్చుడేనా? రైతు భరోసా. ఈ రైతు భరోసా నిజమైన రైతులకు అందాలి. నిజమైన ఎవరైతే నిజంగా ఒక పేదోడికి అందాలి. ఓ 5 ఎకరాలో 10 ఎకరాలో ఓ స్లాబ్ పెట్టుకొని అక్కడికి కట్ చేసి ఇవ్వాలి. ఒక ఆయనకి 20 ఎకరాలు ఉంటే మనం 10 ఎకరాల వరకు ఇస్తే 10 ఎకరాలకే ఆయనకు అందాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 ఎకరాలకు ఆసాంలకు భూస్వాములకు ఇస్తారని మీరే అన్నారు. మళ్ళా మీరే చెప్తారు. ఇక దొంగలకు సర్ది కట్టడం తప్ప ఇది ఏమున్నది చెప్పు. దీంట్లో ఎటు పోతుంది? ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, ఆయనకు ఓ 300 ఎకరాలు ఉంటుంది. ఈడ వ్యవసాయం నడిపిస్తూ ఉంటారు, కౌళ్ళకి ఇస్తూ ఉంటారు. అమెరికాలో ఉన్న ఆయనకు డబ్బులు ఏమైనా తక్కువ ఉన్నాయా? భూస్వాములకు ఆసాములకు మీరు మళ్ళా పట్టం కడుతున్నారు. పేదోడికి మాత్రం న్యాయం జరగట్లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే చట్టసభల సమయం తగ్గుతుంది. వ్యక్తిగత విమర్శలకే టైం సరిపోతుంది. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలు ప్రజావాణిని వినిపించాలి. మన దేశ రాష్ట్ర చట్టసభలో మన భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాలు, ప్రజల భవిష్యత్తును నిర్ణయించాల్సిన నేతలు విమర్శలు విద్వేషపూరిత వ్యాఖ్యలకు దిగుతున్నాయి. ప్రజా ప్రయోజనాలు, ఆకాంక్షలు అందరి ద్రాక్షలా మారాయి. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. ఇటీవల సుమారు వారం రోజుల పాటు జరిగిన తెలంగాణ శాసన మండలి సమావేశాలు నిరసనలతో మొదలైనప్పటికీ మొత్తం 8 బిల్లులకు ఆమోదం. ఉభయ సభలు నిరవధిక వాయిదా అంటూ మేకిరి దామోదర్ సామాజిక విశ్లేషకులు రాసిన ఆర్టికల్ చూడండి. చట్టసభలు తగ్గిపోతూ ఉంది కాలపరిమితి అన్నది. ఈ ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉంటే, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అని ఇక్కడ రమావత్ లక్ష్మణ్ నాయక్ ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రమావత్ లక్ష్మణ్ నాయక్, బుడిగా వెంకటేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక బొక్కి చిన్న మాసయ్య మృతి విచారం వ్యక్తం చేసిన తీన్మార్ మల్లన్న టీమ్ క్యూ గ్రూప్ మీడియా. పాపం హన్వాడ ఫుడ్ పార్క్ నిరసనగా ఎంపీ నామినేషన్ వేసిన బొక్కి మాసయ్య ఆదివారం చనిపోయాడు. మల్లన్నతో వేలప్పుడు నామినేషన్ కూడా వేసిండ్రు. ఒకసారి ఇచ్చాంతరం చూద్దాం. మా మాట వింటే నిన్ను రాజును చేస్తాం రైతన్న. అమ్మ కాంగ్రెస్ అంటుంది, బీఆర్ఎస్ లాగుతుందంట. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000, మరి 15,000 ఎటువాయి? విభిన్న రంగాల్లో చైనా అభివృద్ధి ప్రస్థానం. 1949లో చైనా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం స్థాపన తర్వాత చైనా శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, పరిశ్రమ, ఔషధ, విద్య, వైద్య, ఆరోగ్యం, వాణిజ్యం, బ్యాంకింగ్, రక్షణ, వ్యవసాయం, క్రీడలు, రవాణా, అంతరిక్షం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించింది. వివిధ దశాబ్దాల కాలంలో చైనా వివిధ రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి సాధించిందో పరిశీలిస్తే దాని ప్రగతి ప్రస్తావన దశ స్పష్టమవుతుంది. 1950వ దశకంలో మౌలిక వ్యవస్థ నిర్మాణం జరిగింది. 1960లో సాంకేతిక ప్రణాళికలు సవాళ్లను ఎదుర్కొంది. 1970లో పునరుద్ధరణ
వ్యూహాత్మక ప్రాజెక్టులు చేపట్టింది. 1980లో ఆర్థిక సంస్కరణలు ఆధునీకరణ చేసుకుంది. 1990లో విస్తరణ గ్లోబల్ సమగ్రంగా విస్తరించుకుంది. 2000 సంవత్సరంలో సాంకేతిక విజ్ఞానం మౌలిక సదుపాయాలపైన దృష్టి పెట్టి విస్తరించింది. 2010లో ఆవిష్కరణలకు ప్రపంచ నాయకత్వం వహించింది. 2020లో భవిష్యత్తు ప్రగతి సాధించింది. జీడిపి వృద్ధి రేటు కూడా జబర్దస్త్గా ముందుకెళ్ళింది. ప్రతి వ్యక్తి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఎక్కువనే ఉంది అంటూ డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్ రాసిన ఆర్టికల్ చూడొచ్చు. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అడ్డగోలుగా ఆబ్కారీ అనుమతులు. గుడికి బడికి ఎదురుగా వైన్ షాపులు. ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు, గుడికి వెళ్ళాలంటే జంకుతున్న మహిళలు. ఆ వైన్ షాప్ ఎవడైతే పెడతాడో ఒక్కసారి మహిళలు చెప్పులు చీపిర్లు పట్టుకొని వైన్ షాప్ మీద దాడి చేసి ఒకసారి కొట్టండి. హిందూ మహిళలందరూ ఒకసారి ఏకం కాండి. చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ ఏకం కాండి. సిగ్గులేదు వీళ్ళకు ప్రభుత్వాలకు. నిర్మల్ ఉత్సవాలు ప్రారంభమైంది. నిర్మల్లో రామకృష్ణపూర్లో మంచిర్యాల దగ్గర బీజుని అంటారు. గుడి పక్కనే వైన్స్. మళ్ళా వైన్స్ పేరు పెద్దమ్మ తల్లి వైను. యువకునిపై హత్యాయత్నం. 2పై కేసు నమోదు చేసిన పోలీసులు. సారంగపూర్లో లెటర్ల పేరుతో బెదిరింపులు మానుకోవాలి. సింగరేణి యాజమాన్యానికి హెచ్ఎంఎస్ నాయకుల హెచ్చరిక. జైపూర్ నుంచి గుడి చందా యూనియన్ ఖాతాలోకి. కార్మికుల డబ్బు దారి మళ్లింపు. సింగరేణి కార్మికుల ఆగ్రహం మందమర్లో. ఇక పంటలకు నిరాటంకంగా సాగునీరు. సదర్మఠ్ ఆనకట్ట నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఖానాపూర్ నుంచి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. 8 కుటుంబాల గ్రామ బహిష్కరణ. న్యాయం చేయాలని బాధితుల ఆవేదన. వీడీసీ సభ్యులపై కేసు నమోదు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. సిఐ శ్రీధర్ రెడ్డి హెచ్చరిక. బాల్కొండ నుంచి ఆలయ పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆర్మూర్లో జరిగింది. ఆక్రమణలు తొలగించాలి. అధికారులకు గ్రామస్తుల వినతి. మద్నూర్లో విద్యార్థులపై లైంగిక వేధింపులు. నిజాం సాగర్ నవోదయ విద్యాలయంలో ఘటన. 4 ఉపాధ్యాయులపై ఫోక్సో కేసులు నమోదు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భద్రత కరువైపోయిందంట. సిగ్గు అనిపిస్తుంది కొంచెం అన్న. ప్రభుత్వ ప్లీడర్ సుదర్శన్కు సన్మానం చేసిండ్రు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి కోటగిరిలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థి విద్యా సంస్థలో కలెక్టర్ డిఈఓ పాఠాలు బోధిస్తారా? నరేందర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ స్కూల్ను దత్తత తీసుకో. ఆల్ ఫోర్స్ ఒలింపియాడ్ శిక్షణ తరగతులకు హాజరు కాని పాఠశాలలకు నోటీసుల. ప్రభుత్వ విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు. మీడియా సమావేశంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆగ్రహం. ఇక మల్లో రెడ్డి అయినా వచ్చిండు. ఆల్ ఫోర్సు అధినేత ఈయన నరేందర్ రెడ్డి. రోడ్డు భద్రత నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి. ప్రమాద రహిత కమిషనరేట్గా మార్పుకు అందరూ సహకరించాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో సందర్భంగా కమిషనరేట్లో 5K రన్ నిర్వహించిండ్రు గోదావరి కనిలో. ఇక 420 హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య చేస్తున్న వ్యాఖ్యలు. ఇక రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం. ఎస్ఆర్ఎస్పీ కాకతీయ కెనాల్ ఎస్కేప్ గేట్ సందర్శనలో ప్రణవ్. హుజరాబాద్ మోసమే కాంగ్రెస్ ప్రభుత్వ నైజం. రైతు భరోసాతో మరోసారి తేటతెల్లం. గ్యారంటీలు గారడీగా మారాయి. ఫిట్టింగ్ మాస్టర్ దుద్దిల్లా కటింగ్ మాస్టర్ రేవంత్. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. ఫిట్టింగ్ మాస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు అంటే కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అంట. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అంటున్నారు మంథని నుంచి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. నస్తీపూర్ అంగన్వాడీ పాఠశాల చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు. సిమెంటు స్తంభాలతో చుట్టూ ఫెన్సింగ్. పిల్లలకు రక్షణ వలయం. నా సొంత ఊరికి రుణపడి ఉంటా. మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వరిగుంతం కృష్ణ చేస్తున్న వ్యాఖ్యలు నరసాపురం నుంచి. ఇక గురుకుల బాలికల పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేసి ఉస్నాబాద్లో ఇట్లా చేయాలి కూడా. ఆత్మరక్షణకు కరాటే దోహదం. నీలం మధు ముద్రాజ్ సక్సెస్. పొటోఖాన్ కరాటే 8వ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. శ్రామికుడే పాలకుడు అవ్వాలి. శ్రామికుల రాజ్యం రావాలి. కార్మిక కర్షక ప్రజా సమస్యలు పోరాటాలతోనే పరిష్కారం. సిపిఎం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని పటాన్ చెరువులో 2K రన్.
సంగారెడ్డిలో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. 2K రన్లో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. మేడ్చల్ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త కుమార్తె మృతి, తీవ్రంగా గాయపడిన కుమారుడు. అరే పాపం చిన్న 6 గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవి అమలు చేయడం చేతగానప్పుడు రాజీనామాలు చేయాలి. అబద్ధపు పునాదులపై ఇంకెంతకాలం ప్రభుత్వాన్ని నడుపుతారు? మళ్ళీ ఎన్నికలు పెట్టి నిజాయితీ నిరూపించుకోవాలి. బీఆర్ఎస్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన. యువజన నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. వికారాబాద్లో ఆగమాగం ఉన్నది. మన సంస్కృతిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఉస్మాన్ సాగర్ కౌన్సిలర్ అనంతగిరిపల్లి చిట్టి ఉమేష్ చేస్తున్న వ్యాఖ్యలు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి మా లక్ష్యం. అంతర్ పాఠశాలల క్రీడోత్సవాల ముగింపులో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం 8 రోజులు కొనసాగిన 11 స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొన్న 6,000 మంది విద్యార్థులు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంచుల రమేష్. తెలంగాణ రాష్ట్ర గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల జిల్లా సంఘం క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్. ఇక విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి మా లక్ష్యం. అంతర్ పాఠశాలలు అయిపోయింది. ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా బీఆర్ఎస్ నేత ఎం ఆనంద్ కుమార్ గౌడ్ గోషమాల్ నుంచి. ఇక బుద్వేల్ ఫిరంగినాలపై అక్రమ భవన నిర్మాణం, తప్పుడు పత్రాలతో మున్సిపల్ అనుమతులు, ఫ్రాడ్ మ్యాప్తో అధికారులను బురిడి కొట్టించిన వైనం, ఎన్ఓసి లేకుండానే ఫిరంగినాలపై నిర్మాణం, తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు. పనులు నిలిపివేస్తాం పట్టణ ప్రణాళిక విభాగం అధికారి శ్రీధర్. ఏకంగా ఈ మ్యాపులు ఉంటాయి కదా, మ్యాపులు పర్ఫెక్ట్ అని చెప్పేసి అధికారుల దగ్గరికి దొంగ మ్యాపులు సృష్టించుకొని ఎన్ఓసి తీసుకొని కథం పట్టిస్తున్నారు. దీంట్లో దొంగ అధికారులు కూడా చేతులు కలుపుతున్నారు. ఫిరంగినాలపై అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అనేక వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఏం చేస్తూ ఉన్నట్టు? ఫిరంగినాలను ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే మనమే నాశనం అవుతావురా నాయన, కొంచెం సోచాయించండి. అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి. అన్ని అపార్ట్మెంట్లలో అగ్నిమాపక పరికరాలు ఉండాలి. పర్యావరణ సామాజికవేత్త నరేందర్ బాబు చేస్తున్న వ్యాఖ్యలు. చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు. పక్షులకు ప్రజల ప్రాణాలకు చైనా మాంజాతో ముప్పు. చైనా మాంజా ఎవరికైనా వినియోగిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. ప్రజల ప్రాణాలు మనందరి బాధ్యత. నేడర్మెట్ సిఐ సందీప్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ప్రజావీరుడు పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయం. ఎమ్మెల్సీ టీజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఇరుముడితో శబరిమలై బయలుదేరిన స్వాములు. అయ్యప్ప స్వామి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వగ్రామానికి తిరిగి రావాలి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. రాజేంద్రనగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలి. బీసీలందరూ ఏకతాటిగా రావాలి. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ చేస్తున్న వ్యాఖ్యలు మహబూబ్ నగర్ నుంచి. నేడు చెలో కలెక్టరేట్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పర్ నరసింహ గద్వాల్ నుంచి చేస్తున్న వ్యాఖ్యలు. ఇక కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె గద్వాల నుంచి. ముగిసిన గద్వాల ప్రభుత్వ బాలుర వైజ్ఞానిక ప్రదర్శన. స్నేహితురాలి కూతురు పెళ్లికి కానుకగా 40,000 అందజేత. గ్రేట్ జాబ్ మహబూబ్ నగర్లో. ఇక విద్యానిధికి కాంగ్రెస్ కార్యకర్త దాతృత్వం. 51,000 రూపాయల విరాళం ఇచ్చిన పోలా శ్రీనివాస్. ఇక కాంగ్రెస్ నాయకులను పరామర్శించిన మంత్రి జూపల్లి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. 4.5 కోట్ల వ్యయంతో రోడ్ల అభివృద్ధి శంకుస్థాపన చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఇక నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ. నల్గొండ మదర్ చిల్డ్రన్ హెల్త్ సెంటర్కు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో భారీగా వైద్య పరికరాలు. గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న ఏఎన్సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నల్గొండ నుంచి. ఇక అండర్ 16 క్రికెట్ టోర్నమెంట్ వినియోగించుకోండి. క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఉప్పల నాగరాజు, సంస్థ నారాయణపురం నుంచి. ఇక రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మన బిడ్డలు బాగుండాలి. బీబీ నగర్ ఎస్సీ బీసీ బాలికల రెసిడెన్షియల్ను ఆకస్మిక
తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు జరుగుతూ ఉంది. రైతు హామీలను ఆంక్షలు లేకుండా అమలు చేయాలి. షరతులతో కూడిన రుణమాఫీ చేయడం దుర్మార్గం. నేరేడుచర్ల బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రార్థన బోయిన వినయ్ కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. కార్మికులకు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడికి కార్మికుల పక్షమే. అక్రమ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలే. కార్మికులతో అనుబంధం చిరస్థాయిగా నిలిచిపోతుంది. మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ బస్వర సారయ్య మాజీ మంత్రి అని రాయండి సరిపోతుంది. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ప్రభుత్వం. జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ఆవుల సురేష్ యాదవ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని మరోసారి గెలిపించాలి. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా కోశాధికారి కొండ నాగమల్లయ్య గెలిపించుకుంటూ పోండి. రెడ్డిలను గెలిపించుకుంటూ పోండి. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలు సర్వనాశనం కాండి. కనీస సౌకర్యాలు లేక మేడారం విలవిల ఏటూరు నాగారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పనికిరాని పల్లె ప్రకృతి వనాలు, నిర్వహణ లేక ఎండిపోయిన మొక్కలు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా, కోట్లాది రూపాయల ప్రజాధనం నేలపాలు, కన్నెత్తి చూడని పంచాయతీ అధికారులు. చంద్రగుండు. తపాలా శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఉమ్మడి జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి చేస్తున్న వ్యాఖ్యలు. కామైపల్లి. వేధింపులతో విద్యార్థి బలవర్మరణం. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న మెరిట్ విద్యార్థి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్. కొత్తగూడెం. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనాయి. ఈ రోడ్డు టెర్రర్లు ఎక్కువైపోతున్నాయి. ఒకసారి స్పోర్ట్స్ మూవీ వార్తలు చూద్దాం. కంగారులు కొట్టేసిండ్రు. టీమిండియా చేజారిన ట్రోఫీ. 6 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపు. WTC ఫైనల్కు అర్హత సాధించిన ఆసీస్ గ్రేట్. చరిత్ర సృష్టించిన బుమ్రా. ఓడిన మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మాత్రం బుమ్రాకి వచ్చేసింది. ఇక తనై తాండవం. హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హరారే ట్రోఫీలో హైదరాబాద్ మరో గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది. గ్రూప్ సిలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతూ ఉందంట. ఇక గవాస్కర్కి ఘోర అవమానం. మైదానంలో ఉన్న పట్టించుకొని ఆసీస్. అరే యార్. మూవీ వార్తలు చూద్దాం. చెడ్డ వాళ్లకు మాత్రమే డాకు, మంచి వాళ్ళకు మాత్రం మహారాజ్. అదరగొట్టిన డాకు మహారాజ్ ట్రైలర్ మంచిగా ఉంది. థ్యాంక్ యూ బాబాయ్ ట్వీట్ చేసిన రామ్ చరణ్. మరి త్రివిక్రమ్ సంగతి ఏంటి? పూనం కౌర్ ట్వీట్ చేసిందంట. నిత్యం వివాదాస్పద ట్వీట్లతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో పూనం కౌర్ ముందుంటుంది. త్రివిక్రమ్ ఏం సంగతి అంటుంది. రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ, సీఎం కుర్చీనే టార్గెట్ అంట. నిన్న బీసీలకు సంబంధించిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశం సదస్సు ఇది. బీసీలు స్థానిక సంస్థలలో ఎలా గెలవాలి అని మోత్కుపల్లి నరసింహులు, మాజీ కలెక్టర్, మాజీ ఐఏఎస్లు ఇద్దరు, మాజీ ఐఏఎస్ ప్రభాకర్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు సార్, ఇక్కడ బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, రేలా గంగా బృందం, వట్టె జానయ్య, మధుసూదనాచారి, అర్జున్, తులా ఉమా, చెరుకు సుధాకర్ అన్న, చాలా పెద్ద ఎత్తుగా నహీ చలేగా అంటూ ఒక్కొక్కరు చాలా పెద్ద ఎత్తుగా నిన్న సభకు హాజరైన పబ్లిక్ని కూడా చూస్తూ ఉన్నాం. చాలా ఫుల్ రష్ అయిపోయింది వాస్తవంగా. ఇది ఓవరాల్గా శరార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూ న్యూస్. నేను మీ మేనన్ షా విత్ కెమెరామెన్ భరత్తో